గైస్ ఫైనల్లీ మనకి ఫ్రీడమ్ సేల్ అయితే లైవ్ లోకి వచ్చేసింది. ప్రైజెస్ అన్ని కూడా రివీల్ అయితే అయిపోయాయి అనమాట. అండ్ ప్రైజెస్ చూస్తే మీకు కొన్నిటి మీద మాత్రమే ప్రైజెస్ అయితే తగ్గాయి, అన్నిటి మీద అయితే తగ్గలేదు. రైట్ నౌ ఇప్పుడు ఒకసారి టైం చూడండి, 1:42 అయితే అవుతుంది. సో ఈ టైంలో నేను ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. ఏవైతే తగ్గాయో అండ్ నేను 12 o'clock రివీల్ అవుతాయి కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేసి ఒక లిస్ట్ అయితే తయారు చేశాను. ఇవి మాత్రమే తగ్గాయి. వీటికి సంబంధించిన కొన్ని రివ్యూస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. ఈవెన్ మనం కొన్ని చేసినప్పటికి కూడా వాటి ప్రైజెస్ పెరుగున్నాయి, అందుకే నేను వాటిని అయితే చెప్పట్లేదు. ఏవైతే తగ్గాయో వాటి గురించి మాత్రమే చెప్తున్నాను. ఒకవేళ వీటిని కనుక మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి అయితే పర్చేస్ చేయండి. మన ఛానల్లో కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. మీకు ప్రైస్ అయితే సేమ్ పడుతుంది. ఇక వితౌట్ డిలే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గుర్తుపెట్టుకోండి, కొన్నిటి మీద మాత్రమే తగ్గాయి. ఇప్పుడు నేను చెప్పేవి కనుక మీరు కొన్నారంటే మాత్రం ఖచ్చితంగా మీకు మోస్ట్ వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుంది. ఒకవేళ తక్కువ ఉంది, మీకు ఒక 32 ఇంచెస్ టీవీ కానీ 43 ఇంచెస్ టీవీ కానీ లేదా 50, 55, 65, 75 ఇంచెస్ టీవీ కావాలి అనుకుంటే ఇక్కడ మీకు రియల్మీ నుంచి టెక్ లైఫ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. కానీ బడ్జెట్ తక్కువ ఉంది అని అనుకుంటే మాత్రమే దీనికి వెళ్ళండి. ఇది మీకు 10,000 రూపీస్ లోపు వస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఎల్జీ నుంచి ఇది వచ్చేటప్పటికి UA7380 అనమాట. సో దీని ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే మీరు 25,000 రూపీస్ దగ్గర అయితే ఉందన్నమాట. ఇది 2025కి సంబంధించినటువంటి మోడల్. సో దీన్ని కూడా మీరు ఇక్కడైతే కన్సిడర్ చేయొచ్చు. కేవలం మీకు 25,000 రూపీస్కి ఉంది. ఎవరైతే బ్రాండెడ్ టీవీ కావాలనుకుంటారో వాళ్ళు దీనికైతే వెళ్ళిపోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి Xiaomi నుంచి మినీ ఎల్ఈడి టీవీ అనమాట. ఇది 2026 మోడల్ FX సిరీస్. సో దీన్ని కూడా మీరు ఇక్కడైతే కన్సిడర్ చేయొచ్చు. 26,300 రూపీస్కి మీకు మినీ ఎల్ఈడి టీవీ అయితే వస్తుంది. సో అసలు వదులుకోవద్దు, ఖచ్చితంగా దీన్ని అయితే బై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మీకు మినీ ఎల్ఈడి టీవీ సామ్సంగ్ నుంచి నేను చెప్పాను కదా, అదే ప్రైస్కి వచ్చింది చూడండి. 28,000 రూపీస్ దగ్గరే వస్తుంది అని చెప్పాను. సేమ్ అదే ప్రైస్ దగ్గర అయితే వచ్చింది. సో ఖచ్చితంగా దీన్ని కూడా మీరు కళ్ళు మూసుకొని పర్చేస్ చేయొచ్చు. వీటి రివ్యూస్ అన్ని కూడా మన ఛానల్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మీకు ఎల్జీ నుంచి నానో, దీని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది. సో ఇది కూడా మీకు చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ 43 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకుంటే మీకు అండర్ 25,000 రూపీస్ బడ్జెట్ దగ్గర అయితే వస్తుందన్నమాట. మీరు దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీగా చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మీకు సామ్సంగ్లోనే 55 ఇంచెస్ టీవీ. సో ఇది మీకు 35,000 రూపీస్ లోపే వస్తుంది. ఇందాకటి వరకు మీరు సేల్ లేకుండా కనుక చూసుకున్నట్లయితే 43,000 రూపీస్ వరకు ఉండే, ఇప్పుడు మీకు 35,900 రూపీస్కి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు దీని అయితే కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ మీకు ఫిలిప్స్ నుంచి మీరు ఒకవేళ 55 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకుంటే 42,000 రూపీస్ వరకు ఉంది. కానీ ప్రైస్ కొంచెం ఎక్కువే ఉంది. నేనైతే మాత్రం 37 దగ్గర అయితే ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఆ ప్రైస్కి అయితే రాలేదు. ఒకవేళ నేను మనీ పెట్టుకోగలను అనుకుంటే తీసుకోండి. దీనికి ఆపోజిట్లో మనకి కూకా టీవీ ఉంటుంది. ఇది దీనికంటే ఒక 10,000 రూపీస్ ప్రైస్ అయితే తక్కువ ఉంటుంది అనమాట కూకా టీవీ. బట్ ఆ పరంగా చూసుకున్నప్పటికీ అది మనకి 32,000 దగ్గర కూడా మాత్రం కొంచెం ప్రైస్ ఎక్కువే. నేను అందుకని దాన్ని చెప్పట్లేదు. ఈ రెండు రివ్యూస్ మన ఛానల్లో ఉన్నాయి. ఒకవేళ పెట్టుకోగలను అనుకుంటే మాత్రమే తీసుకోండి. నేనైతే దాని మీద అంత ఇంట్రెస్టెడ్గా లేను, ప్రైస్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి. ఇక మీరు ఎవరైనా QLED టీవీ తీసుకోవాలనుకుంటే TCL నుంచి T6C ఉంది కదా, దానికి అప్గ్రేడ్ మోడల్ T6D. ఇది కూడా మీకు ప్రైస్ అనేది హ్యూజ్ తగ్గింది. 23,700 రూపీస్కి వస్తుంది. నేను మీకు ఎప్పుడు చెప్పాను, రేపు బిగ్ బిలియన్ డే సేల్ కానీ దానికి వచ్చే ముందు ఫ్రీడమ్ సేల్లో కానీ TCL ప్రైజెస్ అనేవి 30 నుంచి 40% వరకు దీని ప్రైస్ డ్రాప్ అవుతుందని. సో మీకు దారుణంగా ప్రైస్ అయితే డ్రాప్ అయిపోయింది, మీరు చూస్తున్నారు కదా. సో మీరు దీన్ని కూడా కన్సిడర్ అయితే చేయొచ్చు. దీంట్లో మీకు రకరకాల సైజెస్ ఉంటాయి, 43, 55, 65, 75. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి నాకు మినీ ఎల్ఈడి టీవీ కావాలి, ప్రాపర్ మినీ ఎల్ఈడి ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే TCL నుంచి మీకు Q6CS అయితే ఉంటుంది. దీంట్లోనే మీకు C6KS కూడా ఉంటుంది, కానీ దాని బడ్జెట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ నాకు అవసరం లేదు, నాకు బడ్జెట్లోనే అన్ని ఫీచర్స్ కావాలి అని అనుకుంటే మాత్రం మీరు దీనికైతే వెళ్ళిపోవచ్చు. IMAX ఎన్హాన్స్డ్ పిక్చర్ మోడ్ ఉంటుంది, 312+ డిమ్మింగ్ జోన్స్తో వస్తుంది. సో డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ అన్ని సపోర్ట్స్ అయితే ఉంటాయి అనమాట. మీరు దీన్ని అయితే ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. ఇంకా నేను బడ్జెట్ కొంచెం పెట్టుకోగలను అనుకుంటే C6KSకి వెళ్ళండి, కానీ రెండు కూడా మీకు సేమ్ మోడల్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు TCL నుంచి A400M అయితే ఉంటుంది. ఇది కూడా ప్రైస్ అనేది బాగా తగ్గింది. మీరు కావాలంటే దీన్ని కన్సిడర్ చేయండి. కాకపోతే దీనికంటే బెటర్ మోడల్స్ కూడా ఉన్నాయనేది నా ఒపీనియన్. ఎందుకంటే బడ్జెట్ మీకు 56,000 దగ్గర ఉంది కాబట్టి. కాకపోతే ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం తీసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి Bravia 2 అనమాట. సో ఈ Bravia 2లో మీరు 2 సిరీస్ కనుక చూసుకున్నట్లయితే S25M2 అనమాట. ఇది మీకు ప్రైస్ అనేది తగ్గింది. మీరు చూడండి, 55 ఇంచెస్ టీవీ మీకు కేవలం మీకు 56,000 రూపీస్కి అయితే వస్తుంది అనమాట. మీరు ఖచ్చితంగా దీన్ని అయితే ఈ బడ్జెట్ దగ్గర కన్సిడర్ చేయొచ్చు. ఎవరైతే మీకు సోనీ లవర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కళ్ళు మూసుకొని అయితే తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి Q7D. యాక్చువల్గా దీని ప్రైస్ కూడా నేను ఎక్స్పెక్ట్ చేసింది 95,000 దగ్గర అయితే ఎక్స్పెక్ట్ చేశాను, బట్ 1,01,000 దగ్గర అయితే ఉంది. స్టిల్ ఇప్పటికి కూడా ఇది వర్త్. ఎందుకంటే ఇది ఒక RGB మినీ ఎల్ఈడి టీవీ అనమాట. సో ఖచ్చితంగా దీన్ని మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. దీంట్లో రెండే సైజెస్ ఉంటాయి, 65, 75. సో దీన్ని మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మీకు QD మినీ ఎల్ఈడి టీవీ T89D అనమాట. మీరు కనుక ఒక మంచి మినీ ఎల్ఈడి టీవీ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఏం ఆలోచించొద్దు. 46,700 రూపీస్కి అయితే అవైలబుల్ ఉంది.
ఖచ్చితంగా కన్సిడర్ చేయండి. దీంట్లో కూడా మీకు 55, 65, 75, 85 ఇంచెస్ వరకు అవైలబుల్ ఉన్నాయి. సో మీరు ఖచ్చితంగా కన్సిడర్ అయితే చేయొచ్చు. మీరు ఎక్కడ కూడా డిసప్పాయింట్ అయితే అవ్వరు. నెక్స్ట్ వచ్చేటప్పటికి టీసీఎల్ నుంచి C6K అనమాట. ఈ C6Kలో మీకు అన్నీ కూడా అఫోర్డబుల్లో లేవు, గుర్తుపెట్టుకోండి. 55 కానీ 75 కానీ ప్రైస్ అయితే ఎక్కువ ఉన్నాయి. మీరు ఒకవేళ 65 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకుంటే 64,700 రూపీస్కి వస్తుంది. ఖచ్చితంగా ఈ బడ్జెట్ దగ్గర నేను రికమెండ్ చేస్తాను. వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ, గ్రేట్ టీవీ. ఐమాక్స్ ఎన్హాన్సర్ పిక్చర్ మోడ్ ఉంటుంది, 512+ డిమ్మింగ్ జోన్స్, 144 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది, 2.1 ఛానల్ లోకి స్పీకర్స్ ఉంటుంది. సో ప్రతి ఒక్కటి ఉంటుంది. గూగుల్ టీవీ టీసీఎల్లో ఇది మీకు వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ సిరీస్. సో ఖచ్చితంగా మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ మీకు లూమియర్ నుంచి విజన్ 9 అయితే ఉంటుందన్నమాట. సో దీన్ని కూడా మీరు ఇక్కడైతే కన్సిడర్ చేయొచ్చు. మీరు ఒకవేళ 2025 మోడల్ తీసుకున్నట్లయితే 47,900 రూపీస్కి వస్తుంది. లేదు నేను ఒకవేళ 26 మోడల్ తీసుకుంటా అంటే పెద్ద ప్రైస్ వేరియేషన్ అయితే ఉండదన్నమాట. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే 48,900 రూపీస్కి వస్తుంది. సో ఖచ్చితంగా మీరు ఏదైనా తీసుకోవచ్చు. నా సజెషన్ మీరు 26 మోడల్కి వెళ్ళిపోండి, ఎందుకంటే లేటెస్ట్ అప్గ్రేడ్ అయినట్టు ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మీకు మోటరోలా నుంచి, ఈ మోటరోలా మీకు కొత్తగా 2026 మోడల్ అనమాట. మీకు 65 కానీ 75 కానీ 85 కానీ 100 కానీ ఈ సైజెస్ అన్ని కూడా మీకు 26 మోడల్స్ అయితే వస్తాయి. మీరు 55 కానీ 50 మోడల్ కానీ తీసుకున్నారు అనుకుంటే మీకు 25, 24 మోడల్స్కి అయితే వెళ్ళిపోతాయి అనమాట. మీకు బడ్జెట్ సెగ్మెంట్లో కావాలనుకుంటే మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయండి. కానీ ఇది ఒక ఎంట్రీ లెవెల్ మినీ ఎల్ఈడి టీవీ. సో దాన్ని అయితే మీరు మర్చిపోవద్దు. 128 లోకల్ డిమ్మింగ్ న్యూస్ మాత్రమే ఆఫర్ చేస్తూ ఉంటారు. కానీ మీకు ఈ 2026లో QLED కంటే కూడా మినీ ఎల్ఈడి అనేది బెటర్ కాబట్టి 65 ఇంచెస్ మినీ ఎల్ఈడి టీవీ మీకు 50,000 రూపీస్కి వస్తుంది కాబట్టి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు LG నుంచి QNED టీవీ అంటే మినీ ఎల్ఈడి టీవీ, నథింగ్ బట్. దీంట్లో కూడా మీకు 65 ఇంచెస్ మోడల్ అదిరిపోతుంది. 65 ఇంచెస్ మోడల్ మాత్రం జనరల్గా మీరు ఒకవేళ 65 ఇంచెస్ మోడల్ కొనాలంటే మినిమమ్ మనకి 80,000 రూపాయలు చూపిస్తూ ఉంటుంది. 70 చిల్లర వరకు మనం పెట్టాల్సి ఉంటుంది. 67,000 రూపాయలకే వస్తుంది ఈ QNED టీవీ. సో ఖచ్చితంగా దీని అయితే మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. సో వన్ ఆఫ్ ద గ్రేట్ టీవీ అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి సోనీ నుంచి మీకు బ్రావియా 2లో 65 ఇంచెస్. సో ఏదైతే మీరు ఇప్పుడు చూస్తున్నారో ఇది M2 అనమాట, S25 M2. సో దీన్ని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. 68,000 రూపీస్కి వస్తుంది. మీకు 10,000 రూపీస్ చెప్పాలంటే 11,000 రూపీస్ వరకు ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే ఇస్తూ ఉన్నారనమాట. మీకు ఖచ్చితంగా దీని అయితే మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు, మీరు ఒకవేళ సోనీ లవర్స్ అయితే మాత్రం. కాకపోతే డాల్బీ విజన్ సపోర్ట్ ఉండదు, డాల్బీ అట్మాస్ మాత్రమే ఉంటుంది. డాల్బీ విజన్ కావాలంటే మీరు బ్రావియా 3కి అయితే రావాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే మనకి బ్రావియా 3 అనమాట. సో దీంట్లో మీకు డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి మీకు లేటెస్ట్ కాబట్టి 2026 ఎడిషన్ కాబట్టి 55 ఇంచెస్, కొంచెం ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది. కాకపోతే దాని పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉంటుంది. 83,400 రూపీస్కి అయితే వస్తుంది. మంచి ప్రైజే సోనీ లాంటి టీవీ కాబట్టి. సో ఆబ్వియస్లీ మనం దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో ఇవి మీరు ఒకవేళ తీసుకోవాలి అని అనుకుంటే. గైస్ చూసారు కదా, మీరు కనుక ఇప్పుడు నేను చెప్పిన టీవీలు కనుక తీసుకున్నారనుకుంటే ఇవి మాత్రమే ప్రైజెస్ అయితే తగ్గాయి అనమాట. నేను అన్ని చెక్ చేశాను. ఈ బై హ్యాట్కే ఇవన్నీ ఉంటాయి కదా, ఆ ప్రైస్ హిస్టరీ అంతా చెక్ చేసిన తర్వాత నేను ఈ వీడియో అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను. మీరు కనుక వీటిని కనుక పర్చేస్ చేస్తే మీరు పెట్టే ప్రతి రూపాయికి మీకు వాల్యూ ఫర్ మనీ అయితే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ప్రోడక్ట్ బై చేయాలనుకుంటే అమెజాన్ లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఫ్లిప్కార్ట్ నుంచి బై చేయాలంటే ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి అయితే పర్చేస్ చేయండి. మన ఛానల్కి హెల్ప్ఫుల్ అవుతుంది. వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి, నచ్చకపోతే డిస్లైక్ అయితే చేయండి. అండ్ ఎందుకు నచ్చలేదో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ అయితే చేయండి. సో ఇంతవరకు మన ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే మాత్రం దయచేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి మీ సపోర్ట్ని అయితే ఎన్హాన్స్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో, బాయ్, జై హింద్.